ఏటు దొంగ విజయసాయిరెడ్డి 90 ఎకరాలు అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకుంటే ఏమైపోయింది నీ పర్ఫార్మెన్స్ ఆ రోజు? వైసీపీ నాయకులు వాళ్ళ భూముల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసుకునేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? మాట్లాడాలి కదా, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా నువ్వు ఆ రోజు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు నీ పర్ఫార్మెన్సు? మాట్లాడాలి కదా గంగారాం. అంతేకాకుండా గతంలో ఆస్తి మీద పనులు వేశారు, చెత్త మీద పనులు వేశారు చెత్తనా కొడుకులు. ఆ రోజు ఉన్నటువంటి చెత్తనా కొడుకులు గవర్నమెంట్. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయింది పర్ఫార్మెన్స్ ఆ రోజు? మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. నీకు అసలు కార్పొరేటర్ హోదా కూడా కాదు, కానీ అక్కడ ఏదో గెలిచావు నువ్వు, ప్రజలు ఏదో నీకు మంచి మ్యాండేటరీ ఇచ్చి ఏదో కార్పొరేటర్ని చేసావు, నువ్వు ఏదో పీకేస్తావో అని చెప్పేసి. అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా జీవీఎంసీకి సంబంధించినటువంటి వీధి దీపాల కోసం 18 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేస్తే కనీసం అవి మెయింటైన్ చేయకపోతే ఆ రోజు ఏమైపోయింది పర్ఫార్మెన్స్? మాట్లాడాలి కదా దానికోసం కూడా. 18 కోట్ల సంవత్సరానికి ఎవడబ్బ సొమ్మది? ఇవన్నీ మాట్లాడాలి కదా నువ్వు. అవి మాట్లాడుకుంటా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఏదో మాట్లాడాలనుకుంటే అది కరెక్ట్ కాదు. మరి గతంలో జ్యోతి బాస్ గారు ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్, ఇందాక అన్నగారు చెప్పారు, ఆయన తీసుకొచ్చింది పీపీపీ విధానం. మరి దాన్ని నువ్వు మర్చిపోయి ఈరోజు మా మీద మాట్లాడుతూ ఉంటే మరి ఎన్ని సూట్ కేసులు అందాయి అనేది మేము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి మహిళలు ఎక్కువగా ఉండే పార్టీ మీ వామపక్షాలు. మరి దాని మీద ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు, మరి ఆ బిల్లు రిజర్వేషన్ తీసుకొస్తే ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి మహిళలందరూ మీ పక్కే ఉన్నారు కదా, ఉన్నటువంటి పేదవాళ్ళందరూ పార్టీ అని చెప్పుకుంటారు మీరు, మరి మహిళలందరూ ఉన్నది మీ దగ్గరే కదా, మరి ఎందుకు దాని మీద మీరు వ్యతిరేకించినటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు? ఇదన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మరి మా ఎంపీ భరత్ గారు, మీ అందరికీ కూడా తెలుసు, దేశ విదేశాల్లో అందులో చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో సాఫ్ట్వేర్లుగా ఎన్నో జాబులు చేస్తూ సెటిల్ అయినటువంటి పరిస్థితి. మరి మహాత్మా గాంధీ గారి పేరు, భరత్ గారి పేరు కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. భరత్ గారి పేరు కాకపోతే మాట్లాడతారా మీరు? ఆలోచించాలి కదా మనం ఇవన్నీ కూడా. మరి మీరు వైసీపీ నాయకులు ఎవరైతే నిన్న మరి మీడియా ముందుకు వచ్చి రోడ్ల మీద, పాపం రోడ్లు అవి కూడా శుద్ధి చేయాలేమో వీళ్ళు కూర్చున్న దాన్ని, వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఏదైతే మరి పెద్ద దొంగ ఎంవివి సత్యనారాయణ, మీ అందరికీ తెలుసు, ఎంపీగా ఉన్నాడు. మరి వరద కాలం మూసేసి గాజువాక దువ్వాడలో ఎంవివి సిటీ కట్టాడు, తెలుసు కదా మీకు. అక్కడికి వెళ్ళి చేయండి మీ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా. ఎక్కడ మాట్లాడతారు మీరు? రెండోది, ఇంకొక దొంగ ఉన్నాడు జీవి, బెదిరించి భూములు లాక్కున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయండి మీరు వైసీపీ నాయకులు. మీరు వాడి దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయకుండా ఎక్కడెక్కడ రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు A1, మీ అందరికీ తెలుసు, పెద్ద దొంగ. మరి ఆయన మావీగన్ అంటాడు, మామిడికాయలు అంటాడు, ఇస్తురాకులు అంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి నెలకు ఒక్కసారి బయటకు వస్తూ ఉంటాడు పాపం, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎక్కడన్నా ఓపీలో చూపించండి రా బాబు మీ ఓడిని, లేకపోతే మీరు అదే ఓపీలోకి వెళ్ళి చూపించుకోండి. ఏం మాట్లాడుతూ ఉన్నారు తెలియదు. నెలకు ఒకసారి వస్తాడు, 4 ఛానల్ సెలెక్ట్ చేసుకుంటాడు, 4 గోడల మధ్య మాట్లాడి పారిపోతూ ఉంటాడు మళ్ళా. మరి మీరు ఎలా తయారంటే నెలకు ఒకసారి మేకప్లు కొట్టుకొని కండువాలు వేసేసుకొని రోడ్ల మీదకి వచ్చి మీ పర్ఫార్మెన్స్లు చూపిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ సాక్షి పేపర్ ఫస్ట్ పేజ్ కోసం మీ పర్ఫార్మెన్స్లు, మీ సినిమాలన్నీ కూడా మానేసుకోండి. ఇప్పటికే జనాలు 2 గోపులు పగలగొడితే 2 ఇచ్చారు, 1 11 ఇచ్చారు, అయినా మీకు సిగ్గు రావట్లేదు. ఇవన్నీ కూడా గమనించాలి మీరు. ఈరోజు ఏదైతే ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక, అవర్ పర్ఫార్మెన్స్ ఈజ్, వి బాట్ అ గూగుల్, వి బాట్ అ TCS, వి బాట్ అ ఇన్ఫోసిస్, వి బాట్ అ కాగ్నిజెంట్. ఇలాగ అనేక రంగాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ హబ్గా ఇక్కడ తయారు చేస్తా ఉన్నాను. నీ హయాంలో HSBC పారిపోయింది, లుల్లు పారిపోయింది, అదాని డేటా సెంటర్ పారిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అమర్రాజు వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ కూడా ఎవరి పర్ఫార్మెన్స్లో వెళ్ళిపోయి? జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్లో కాదా? అంటే ఈరోజు మీరు మాట్లాడతారా? అసలు మీకు మాట్లాడే హక్కు ఉందా అసలు? ఈరోజు జనాలు మిమ్మల్ని ఏ విధంగా చీకొడతా ఉన్నారు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే, కూటమి నాయకత్వం ఏ విధంగా ఉందంటే చాలా బలంగా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దిస్ గవర్నమెంట్ విల్ బీ 15 years, అంటే 3 సార్లు ప్రభుత్వమే ఉంటుంది ఎన్డీఏ, ఇందులో ఇంకా మాట్లాడే పని లేదని చెప్పినప్పుడు మీకు గుండెల్లో రాయలు బెరగడుతూ ఉన్నాయి. అమ్మ మా సీన్ అయిపోయింది, ఇంకా మా సినిమా లేదు, ఇక్కడ చాప్టర్ క్లోజ్ అని. ఆ విధంగానే మీరు భయపడతా ఉన్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అక్కడ గ్రీన్ సిటీ, అక్కడ మాకు ఏదైతే గ్రీన్ ఎనర్జీ, ఇందాక నేను ఎలమన్షన్ నుంచి వచ్చాను, ఈరోజు ఓపెనింగ్
అంటే ఇలాగ డెవలప్మెంట్ విశాఖపట్నం 3 మొక్కలు ఆడేసాడు రాజధాని సంబంధించి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, జ్యుడిషియల్ అన్నాడు, అమరావతి ఒక క్యాపిటల్ అన్నాడు, 3 కూడా పోయి ఈరోజు దాని మీద కూడా ఒక బిల్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో, అదేవిధంగా మోడీ గారి సారథ్యంలో అక్కడ పార్లమెంట్లో కూడా బిల్ ప్రవేశపెట్టి ఓన్లీ ఒకే ఒక రాజధాని, దట్ ఈజ్ అమరావతి. ఇది కూడా మేము చేసాం. గతంలో పోలవరం అన్నారు, ఈరోజు జాతికి అంకితం చేయాలని చిరకాల కోరిక మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీరు ఒక్క ఇటుగా కూడా పేర్చలేదు. ఎవడో మాట్లాడాడు, ఎవడో ఇరిగేషన్ మంత్రి గారు, ఇరిగేషన్ స్పెల్లింగ్, హీ డజన్ స్పెల్ ద ఇరిగేషన్ స్పెల్లింగ్ ఆల్సో, దట్ ఫెలో అనిల్ యాదవ్. ఆడన్నాడు వచ్చేస్తుంది అన్నాడు, 20 అన్నాడు, 21 అన్నాడు, ఆడెక్కడికో పోయాడు, ఆడ కనబడలేదు. ఇంకోటి వచ్చాడు అంబటి కాంబాబు, మనందరికీ తెలుసు, స్పెషల్ ఫోకస్ మ్యాన్, అందరికీ తెలుసు. ఆడు ముసలుడు అనుకుంటాం కానీ మాజీ మంత్రి, చాలా స్పెషల్ ఫోకసెస్ ఉన్నాయి మనోడికి. మనోడు అంటే డయాఫారం వాల్ ఏంటి, కాఫర్ డామ్ ఏంటి నాకు తెలియదు నిజంగానే, కానీ మంత్రి ఇచ్చారు కాబట్టి చేశాను అన్నాడు. అంటే ఆడికే తెలియదు. అంటే ఇలాంటి పనికిమాలిన మంత్రులు మీరు పెట్టుకొని 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఏం వెలగబెట్టారో నేను అడుగుతా ఉన్నాను, చెప్పండి సమాధానం. ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో మంచి ఓపీలను చూపించండి రా బాబు ఆడిని, ఆడ పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాం. దయచేసి మీరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి, ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండే పర్ఫార్మెన్స్ ఇచ్చేయండి. మేము తప్పు చేసాం అనుకోండి, మీరు ప్రశ్నించండి, తప్పలేదు. కానీ మీకు డెవలప్మెంట్, ఈరోజు చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి హీజ్ ద విజనరీ లీడర్. లాస్ట్ టైం కూడా మనం చూసాం 2020 విజనర్ అన్నాం. చాలామందికి నేను తెలియజేస్తా ఉన్నాను, యూ టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్. ఏదైతే మాట్లాడో ముందు నీ పర్ఫార్మెన్స్లన్నీ గతంలో చూపించలేదు, అవి చూపించు, తర్వాత నువ్వు మా గురించి మాట్లాడు. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అభివృద్ధి. విశాఖపట్నంలో ఏ పేపర్ చూసినా, ఏ రోజు చూసినా మన